అందరికీ నమస్కారం. సమస్త జీవరాశులని సృష్టించేటటువంటి బ్రహ్మదేవునికి కాల పరిమాణం ఏ విధంగా ఉంటుంది? ఎంత కాలానికి ప్రళయం వస్తుంది? మరలా పునఃసృష్టి జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలని మనము చతుర్యుగాలు అని అంటారు. ఇలాంటి చతుర్యుగాలు 1000 చతుర్యుగాలు అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు అన్నమాట. అలాంటి ఒక పగలు మరియు రాత్రి కలిపితే బ్రహ్మదేవునికి ఒక రోజుతో సమానము అని అర్థము. ఇక్కడ 864 కోట్ల మానవ సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక రోజుతో సమానము. బ్రహ్మదేవుని ఒక రోజులో పగలు రాత్రి ఉంటాయి. పగలు అంటే కల్పాది అని అర్థము, రాత్రి అంటే కల్పాంతము అని అర్థము. ప్రతి కల్పాంతంలో ప్రళయం వస్తుంది, మరలా ప్రతి కల్పాదిలో పునఃసృష్టి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది బ్రహ్మదేవుని యొక్క కాల పరిమాణము. భగవంతుడు ఒక్కడే అంటారు కదా, మరి ఇన్ని దేవతామూర్తులు ఎందుకు అనే వీడియో నెక్స్ట్ వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సమస్తలోగా సుఖినో భవంతు.